మున్సిపల్ కార్మికులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ ఎంహెచ్ఓకు వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలో 13 కార్పొరేషన్లలో 60,000 మంది కార్మికులు శానిటేషన్, ఇతర పనులు చేస్తున్నారన్నారు. వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలు, మొత్తం 60,000 మంది మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తా ఉన్నారు. కానీ వీళ్ళందరికీ కూడా నెలకి కేవలం 15,600 రూపాయలు మాత్రం ఇస్తా ఉన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మాత్రం 19,000 ఇస్తా ఉన్నారు. కానీ అదే సమయంలో అప్పులతో అల్లలాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 26,000 రూపాయలు నెలకు వేతనంగా ఇస్తా ఉన్నది. అంటే ఇవాళ బంగారు తెలంగాణ మనది చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు 15,000 ఉంటే పక్క రాష్ట్రంలో 26,000 అంటే నెలకి 10,000 రూపాయల చొప్పున కార్మికులు ఇవాళ దోపిడీకి గురవుతా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే పీఆర్సీ కనీస వేతనాలు ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు అడుగడుగున అన్యాయం గురి చేస్తా ఉన్నది. వారు దేవుళ్ళని ఒకవైపు చెప్తా ఉన్నది, మోడీ ప్రభుత్వం సన్మానాలు చేస్తా ఉన్నది. కానీ వాళ్ళకి వేతనాలు ఇవ్వడంలో కానీ, సౌకర్యాలు కల్పించడంలో కానీ ఎటువంటి వాళ్ళకి ఉపయోగం చేయట్లేదు. ఇది సరైనది కాదు, ఇది వివక్షపూరితం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ కూడా నెలకి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళని పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా